మనము సాల్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు లో సోడియం సాల్ట్ అని దొరుకుతుంది స్టోర్స్లో. లో సోడియం సాల్ట్ మంచిదన్నమాట. ఎందుకంటే సాల్ట్లో సోడియం క్లోరైడ్ ఉంటుంది. సోడియం క్లోరైడ్ ఎక్కువ తీసుకుంటాం వల్ల సోడియము తొందరగా బీపీ రావటము, హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లో సోడియం సాల్ట్ని అమెరికన్ హార్ట్ అండ్ స్ట్రోక్ అసోసియేషన్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. 75% సోడియం క్లోరైడ్, 25% పొటాషియం క్లోరైడ్ ఉన్న సాల్ట్ని వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. మనకి ఇండియాలో 30%, 15%, 17% లో సోడియం సాల్ట్ అవైలబుల్గా ఉంది. అది వాడటం మంచిది. అలాగే కొన్నిసార్లు స్టోర్స్లో మనకి అయోడిన్ సాల్ట్ అని దొరుకుతుంటుంది. అయోడిన్ సాల్ట్ ఏంటంటే అయోడిన్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో మరి అయోడిన్ లేకపోవడం వల్ల గాయిటరు, అలాగే మరి థైరాయిడ్ జబ్బులు రావచ్చు. దీన్ని నివారించడానికి సాల్ట్లో అయోడిన్ కలిపి అమ్ముతుంటారు. ఇది చిన్నపిల్లల మెదడు ఎదుగుదలకి, అలాగే కడుపులో ఉన్న పిండం ఎదుగుదలకి, మెదడు ఎదుగుదలకి చాలా అవసరం. కాబట్టి ప్రెగ్నెంట్ వాళ్ళకి, పాలిచ్చే తల్లులకేమో అయోడిన్ సాల్ట్ ఇవ్వటం మంచిది. పెద్దవాళ్ళకి, మిగతా వాళ్ళకేమో లో సోడియం సాల్ట్ చాలా ఈజీగా దొరుకుతుంది. లో సోడియం సాల్ట్ తినండి. దానివల్ల బీపీ త్వరగా రాకుండా ఉంటుంది. అలాగే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది. థ్యాంక్ యూ.